భూభారతిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక రివ్యూ నిర్వహించారు. ప్రతి మండలంలో భూభారతి పోర్టల్పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. అవగాహన సదస్సులు నిర్వహించే బాధ్యత కలెక్టర్లదే అని చెప్పారు. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజలకు సౌకర్యంగా ఉండేలా భూభారతి తెచ్చామని, పైలట్ ప్రాజెక్టుల్లో వచ్చే అభ్యంతరాలు, సమస్యలను స్వీకరించామని చెప్పారు. వచ్చిన సమస్యల ఆధారంగా మరింత బలంగా పోర్టల్ను తీర్చిదిద్దాలన్నారు రేవంత్ రెడ్డి. భూభారతిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక రివ్యూ నిర్వహించారు. ప్రతి మండలంలో భూభారతి పోర్టల్పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. అవగాహన సదస్సులు నిర్వహించే బాధ్యత కలెక్టర్లదే అని చెప్పారు. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజలకు సౌకర్యంగా ఉండేలా భూభారతి తెచ్చామని, పైలట్ ప్రాజెక్టుల్లో వచ్చే అభ్యంతరాలు, సమస్యలను స్వీకరించామని చెప్పారు. వచ్చిన సమస్యల ఆధారంగా మరింత బలంగా పోర్టల్ను తీర్చిదిద్దాలన్నారు సీఎం రేవంత్. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాట్సాప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. భారత్లోని యూజర్లు సమస్యలు ఎదుర్కొన్నారు. వాట్సాప్ మెసేజ్లు వెళ్లడం లేదని, స్టేటస్లు అప్లోడ్ కావడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మెటాకి చెందిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవల్లోనూ అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఉదయం యూపీఐ సేవల్లోనూ అంతరాయంతో జనం ఇబ్బంది పడ్డారు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాట్సాప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. భారత్లోని యూజర్లు సమస్యలు ఎదుర్కొన్నారు. వాట్సాప్ మెసేజ్లు వెళ్లడం లేదని, స్టేటస్లు అప్లోడ్ కావడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మెటాకి చెందిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవల్లోనూ అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఉదయం యూపీఐ సేవల్లోనూ అంతరాయంతో జనం ఇబ్బంది పడ్డారు. కంచెగచ్చిబౌలి భూములపై ఏఐతో బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు మంత్రులు. ఆ భూమికి ఐసీఐసీఐ లోన్లు ఇవ్వలేదని, కేటీఆర్వి అన్ని తప్పుడు ఆరోపణలే అని అన్నారు. గ్రామాల్లో పనిచేయని కాంట్రాక్టర్లు వెంటనే తొలగించాలని ఆదేశించారు మంత్రులు. పనిచేసే వాళ్లే కాంట్రాక్టులు తీసుకోవాలని సూచించారు. ఏఐతో తెలంగాణ అభివృద్ధిని బీఆర్ఎస్ అడ్డుకుంటుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ప్రజలపై విషం చిమ్ముతున్నారని ఫైర్ అయ్యారు. ప్రైవేటు వ్యక్తి చేతిలో ఉన్న కంచె గచ్చిబౌలి భూములను కాపాడి ప్రభుత్వ పరం చేశామని చెప్పారు. ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా 10,000 కోట్లు తెచ్చారన్న వార్తల్లో నిజం లేదన్నారు శ్రీధర్ బాబు. ఆర్బీఐ నిబంధనల ప్రకారమే లావాదేవీలు జరిగాయన్నారు. ప్రతిపక్ష పార్టీగా మీ పాత్రను నిర్వహిస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నాం అంటే, ఈ విధమైన చీప్ ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నంలో జరిగిన వైనం సోషల్ మీడియాని ఉపయోగించి ఏ విధంగా చేస్తా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన ధర్మం మా పైన ఉందని చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఆర్బీఐ నిబంధనలను పాటించకుండా 10,000 కోట్లు తెచ్చారన్నారు. ఈ బాండ్ సంబంధించి ప్రభుత్వం నుంచి ఆర్బీఐకి అనుకూలంగా డైరెక్ట్ డెబిట్ ఆదేశాన్ని కూడా ఆర్బీఐ ఇచ్చింది. రేషన్ బియ్యంలో కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. తూనికల విషయంలో కూడా కఠినంగా ఉంటామని చెప్పారు. వరంగల్ దేశాయిపేట 12వ డివిజన్లో పర్యటించిన సురేఖ సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. వారికి బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటున్నామన్నారు. సన్నబియ్యం సాగులో దేశంలోనే నెంబర్ 1గా ఉన్నామని చెప్పారు మంత్రి. ఏది ఏమైనా ఇక్కడ మాత్రం నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను. ఏంటంటే రేషన్ డీలర్లు అనేవాళ్ళు దయచేసి మీరు మానవతా దృక్పథంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీ లాభాల కోసమో లేకపోతే ఇతరులు ఎవరైనా ప్రోత్సహిస్తేనో దీన్ని మరి డైవర్ట్ చేసి దాంట్లో వేరే బియ్యం కలపడం, అటువంటి కల్తీ ఏమన్నా చేసినట్టయితే ప్రభుత్వం క్షమించేది లేదు. హనుమకొండలో పర్యటించారు మంత్రి సీతక్క.
కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, మహిళా శిశు సంక్షేమంపై రివ్యూ చేశారు. నియోజకవర్గంలో పెండింగ్ పనులపై సీతక్క ఫైర్ అయ్యారు. పనులు చేయని కాంట్రాక్టర్లను తొలగించాలని ఆదేశించారు. చాలా సెగ్మెంట్లలో పనులు పెండింగ్లో ఉన్నాయన్నారు సీతక్క. వర్క్ వచ్చిన వెంటనే పనులు స్టార్ట్ చేయాలని, అలా చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని వార్నింగ్ ఇచ్చారు సీతక్క. మేము మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంట్రాక్టర్ల యొక్క వాళ్ళ అనుకూలమైన టైంలు, వాళ్ళ అనుకూలమైన విధానాలు కాకుండా మన రూల్స్, మన రెగ్యులేషన్స్, మన క్వాలిటీ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం అంకితమై కట్టుబడి ఖచ్చితంగా మనం పని చేయించాలి. టైం బాండ్ ఉంటుంది. ఆ టైంకు లోబడి పని చేయకుండా వెంటనే నోటీసులు ఇవ్వండి, వర్కులు క్యాన్సిల్ చేయండి. పేదల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు మంత్రి సీతక్క. అసలే ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. తర్వాత అర్హులైన ప్రతి పేదవారికి దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. ములుగు జిల్లాలో పర్యటించిన సీతక్క కాసిందేవ్పేటతో పాటు పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పనులను ప్రారంభించారు. రైతు మహోత్సవ ఎగ్జిబిషన్ ను సందర్శించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులు ఆదాయం వచ్చే పంటలను పండించాలని కోరారు. రైతులు ప్రకృతి విపత్తులను తట్టుకునే రకాలను పండించాలని కోరారు. మార్కెట్ విలువ కలిగి ఎక్స్పోర్ట్ చేయగలిగే పంటలనే రైతులు ఎంచుకోవాలన్నారు తుమ్మల. రైతు ఆదాయం వచ్చేటటువంటి పంటలు పండించటం, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల నుంచి తట్టుకోగలిగినటువంటి రకాలను పండించటం, మార్కెట్లో బాగా విలువ కలిగినటువంటి పంటల్ని ఎక్స్పోర్ట్కి ఉపయోగపడేటటువంటి పంటలను పండించటం, అదేవిధంగా యూరియా, పెస్టిసైడ్స్ తగ్గించి, రెసిడ్యూల్ అన్నింటినీ తగ్గించి ఇతర దేశాలు అడిగేటటువంటి క్వాలిటీని మనం పండిస్తే మన రైతు అతి త్వరలోనే ధనవంతులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్నందున ప్రభుత్వ దవాఖానాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. అవుట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్లు, వారి అటెండెంట్లకు, హాస్పిటల్ సిబ్బందికి తాగునీరు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అవసరమైన చోట చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఉక్కపోత సమస్య ఎక్కువ అవుతున్నందున అవసరమైన చోట ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వడదెబ్బ బాధితులకు వెంటనే చికిత్స అందించేందుకు అన్ని హాస్పిటల్స్ లో ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, అవసరమైన మెడిసిన్, ఓఆర్ఎస్ వంటివి అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు మంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో హనుమాన్ భక్తులు శోభాయాత్రలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. హనుమాన్ మాలధారులు దీక్ష విరమించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్రం కాషాయమయమైంది. వీధులను కాషాయ జెండాలతో అలంకరించారు. హైదరాబాద్ కర్మాన్ ఘాట్ తో పాటు ఇతర ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడుబంద్ హనుమాన్ టెంపుల్ వరకు శోభాయాత్ర జరిగింది. భక్తులు భారీగా యాత్రలో పాల్గొన్నారు. శోభాయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. యాత్ర వెళ్లే రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆలయాలు కిటకిటలాడాయి. కొండగట్టు భక్తజన సంద్రమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి హనుమాన్ దీక్షాపరులు భారీగా తరలివచ్చారు. కొందరు పాదయాత్రగా కొండగట్టుకు చేరుకున్నారు. కోనేరులో స్నానాలు చేసి దీక్ష విరమించారు హనుమాన్ స్వాములు. మెట్పల్లి మండలం బండలింగాపూర్ గ్రామ శివారులోని గండి హనుమాన్ ఆలయంలో సీతారామ కళ్యాణం నిర్వహించారు అర్చకులు. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి లక్ష్మీ నరసింహస్వామిని, ఆ తర్వాత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చిన్న హనుమాన్ జయంతి ఘనంగా జరిగింది. పూలు, మామిడి తోరణాలతో హనుమాన్ ఆలయాలను అలంకరించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. నిజామాబాద్ లో బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఏబీవీపీ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర కోలాహలంగా జరిగింది. ఆర్మేనియా దేశస్థులు శోభాయాత్రలో పాల్గొన్నారు. ఉమ్మడి
ఆదిలాబాద్ జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకలు అంబరాన్నంటాయి. ఉట్నూరులో హనుమాన్ శోభాయాత్రలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఏఎస్పీ కాజల్ సింగ్ పాల్గొన్నారు. నిర్మల్ బుధవార్పేట్ బస్ డిపో, చింతకుంట, ప్రియదర్శిని నగర్, సాగర్ కాలనీ హనుమాన్ ఆలయాల్లో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఉదయం నుంచి ఆలయాల్లో రద్దీ కనిపించింది. భక్తులకు అన్నదానం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో హనుమాన్ దేవాలయం నుంచి జల హనుమాన్ ఆలయం వరకు శోభాయాత్ర జరిగింది. పార్టీలకు అతీతంగా నేతలు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం పుల్కల్లో ట్రాక్టర్లో హనుమాన్ ప్రతిమను ఉంచి ర్యాలీ నిర్వహించారు. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాలోని హనుమాన్ ఆలయాల్లో స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. బిజినేపల్లిలో నూతనంగా నిర్మించిన ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. మహాదేవునిపేటలో హనుమాన్ విగ్రహాన్ని పురవీధుల్లో భజనలతో ఊరేగించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త, జీవితమంతా మొక్కలు నాటేందుకే గడిపిన ప్రకృతి ప్రేమికుడు వనజీవి రామయ్య ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మం ప్రభుత్వ దవాఖానాలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు వివిధ పార్టీల నేతలు వనజీవి రామయ్య మృతికి సంతాపం తెలిపారు. రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు రామయ్య కుటుంబ సభ్యులు చెప్పారు. ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణ సంరక్షకుడు పద్మశ్రీ వనజీవి రామయ్య గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్య ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రామయ్య స్వగ్రామం రెడ్డిపల్లిలో ఆయన భౌతిక కాయానికి నేతలు, పర్యావరణ ప్రేమికులు నివాళులర్పించారు. 1937 జూలై 1న ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలో జన్మించారు దరిపల్లి రామయ్య. జీవితమంతా మొక్కలు నాటుతూ వాటిని సంరక్షిస్తూ చెట్ల ప్రాధాన్యతను సమాజానికి చెబుతూ బ్రతికారు. చిన్నతనం నుంచే వృక్షో రక్షతి రక్షితః అన్న సిద్ధాంతాన్ని ఆచరించారు. విత్తనాలు వేయడం, మొక్కలు నాటడం మాత్రమే కాదు, వాటిని సొంత బిడ్డల్లా జాగ్రత్తగా పెంచి పెద్ద చేశారు. 10 లక్షలు కాదు, 20 లక్షలు కాదు, రామయ్య ఒక్కరే ఏకంగా 1 కోటికి పైగా మొక్కలు నాటి చరిత్ర సృష్టించారు. అందుకే ఇంటి పేరు దరిపల్లి కాకుండా వనజీవిగా మారిపోయింది. మెడకు వృక్షో రక్షతి రక్షితః అనే బోర్డుతో కనిపించేవారు రామయ్య. 50 ఏళ్లుగా పర్యావరణాన్ని రక్షిస్తూ వచ్చారు. 1995లో ఆయన సేవా అవార్డు అందుకున్నారు. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినందుకు 2017లో రామయ్యను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం కూడా వనజీవి గురించి 6వ తరగతి పాఠ్యాంశంలో చేర్చింది. వనజీవి దరిపల్లి రామయ్య మృతికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. లక్షలాది చెట్లను నాటడానికి, వాటిని రక్షించడానికి రామయ్య తన జీవితాన్ని అంకితమిచ్చారన్నారు ప్రధాని. ఆయన అవిశ్రాంత కృషి ప్రకృతి పట్ల ప్రేమ, భవిష్యత్ తరాల పట్ల బాధ్యతను తెలియజేస్తుందని ఎక్స్లో పోస్ట్ చేశారు మోదీ. రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను చేరుకునే క్రమంలో వనజీవి రామయ్య జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భవిష్యత్ తరాలకు భవ్యమైన జీవితాన్ని అందించే లక్ష్యంతో 1 కోటికి పైగా మొక్కలు నాటిన రామయ్య కృషి చిరస్మరణీయమని చెప్పారు. కుటుంబ సభ్యులకు సైతం చెట్ల పేర్లను పెట్టి పర్యావరణం పట్ల తనకున్న ప్రేమను చాటుకున్న మహనీయుడు రామయ్య అని నివాళి అర్పించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రామయ్య మరణం తెలంగాణతో పాటు పర్యావరణ సమాజానికి తీరని లోటని చెప్పారు. వనజీవి రామయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. పర్యావరణ రక్షణకు జీవితాన్ని అంకితం చేసిన రామయ్య నేటి సమాజానికి ఆదర్శమన్నారు రేవంత్. 1 కోటి మొక్కలు నాటి వనజీవినే ఇంటి పేరుగా మార్చుకున్న గొప్ప పర్యావరణ హితులు రామయ్య అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. పర్యావరణ పరిరక్షణకు రామయ్య జీవితం అంకితం చేశారన్నారు బట్టి విక్రమార్క. వనజీవి రామయ్యను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే ఉద్యమాన్ని ప్రారంభించాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వనజీవి రామయ్య భౌతిక కాయానికి కార్యకర్తలతో కలిసి నివాళులర్పించారు తుమ్మల. భారత ప్రభుత్వం వనజీవి రామయ్యను గుర్తించి పద్మశ్రీ ఇచ్చిందని చెప్పారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఏ విధంగా అంత్యక్రియలు చేస్తారో వనజీవి రామయ్యకు కూడా అలానే నిర్వహిస్తామన్నారు తుమ్మల. చెట్లు నాటుడు పని మీదనే ఆయన జీవితాంతం ఉండటం వలన భారత ప్రభుత్వం కూడా దాన్ని గమనించి
ఇటువంటి వ్యక్తుల యొక్క జీవితాలకి గుర్తింపు ఇవ్వాలని చెప్పి భారత ప్రభుత్వం కూడా పద్మశ్రీ దాని యొక్క బిరుదునిచ్చి గౌరవించింది. భారత ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. అంటే ఇటువంటి సామాన్యులు ఒక మంచి సంకల్పించి పనిచేస్తే ఏ స్థాయిలో గుర్తింపు వస్తుందో రామయ్య గారి జీవితం దీనికి తార్కాణం అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఆయన మరణానికి మనం నివాళులు అర్పిస్తూనే వాళ్ళ కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేస్తూ మనందరం ఆయన గారి గుర్తుగా ఇంట్లో కానీ మీకున్న భూమిలో కానీ తలా ఒక మొక్క నాటి రామయ్య గారి పేరు మీద ఆయనకి నివాళులు అర్పిస్తే మంచిది. వనజీవి రామయ్య మరణం పచ్చదనానికి తీరని లోటన్నారు మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయిందని సంతాపం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణే తన జీవితాశయంగా బతికిన వనజీవి రామయ్య మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు కేటీఆర్. బీజేపీలో ఎటువంటి విభేదాలు లేవన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. హైదరాబాద్ ఆకాష్పురి దేవాలయం దర్శించుకున్న తర్వాత ఎమ్మెల్యే రాజాసింగ్తో భేటీ అయ్యారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజాసింగ్ తాను కలిసి ప్రచారం చేస్తామన్నారు. ఏ పార్టీలోనైనా చిన్న చిన్న విభేదాలు కామనన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇప్పుడు అన్నీ సద్దుమణిగాయన్నారు. హైదరాబాద్లో బీజేపీకి మెజారిటీ లేకపోయినప్పటికీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఇతర దేశాల్లో కూడా హనుమాన్ జయంతి వేడుకలను చాలా బ్రహ్మాండమైన వాతావరణంలో ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో హిందూ సమాజం అంతా సంఘటితమై నిర్వహించుకుంటూ ఉన్నారు. క్రమశిక్షణ గల పార్టీ, ఎక్కడ ఏ అవినీతి పాల్పడినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇద్దరం కలిసే ఉన్నాము. రాజసింగ్ గారు భారతీయ జనతా పార్టీకి 4వ ఎమ్మెల్యే, ఒకప్పుడు ఏకైక ఎమ్మెల్యే. ధర్మం కోసము, సనాతన ధర్మం కోసము, సమాజం కోసము, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి లోబడి సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి ఒక కమిట్మెంట్ వల్ల కట్టర్ కార్యకర్త రాజాసింగ్ గారు. అడుగు పెట్టుడెక్కడిదే 50% ప్రాంతంలో మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం. 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు 60 ఓడిపోయారు. 3 ఎమ్మెల్సీ మాయే. ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా గెలిచేది బీజేపీ. వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లో ప్రజల మధ్యలో ఎట్లా వెళ్తారు, ప్రజలు మీ పైన ఏ విధంగా విశ్వాసం చేసి మీకు ఓటేస్తారు అని సంజయ్ ఒక మంచి మాట అన్నారు. నేను కూడా మా కార్పొరేటర్స్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మాకు ఓట్లు తక్కువ ఉన్నాయి, కానీ ఎంఐఎంతో కొట్లాడే బలం, ఆ ధైర్యం మా దగ్గర ఉంది. ఒక్కసారి కాంగ్రెస్ కార్పొరేటర్ కానీ టారిఫ్ల విషయంలో వెనక్కి తగ్గారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీకండక్టర్లను మినహాయించారు. ఈ మేరకు అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ మార్గదర్శకాలు జారీ చేస్తుంది. ఈ నిర్ణయంతో యాపిల్, శాంసంగ్ వంటి పెద్ద కంపెనీలతో పాటు అమెరికా ప్రజలకు ఊరట లభించనుంది. ఇటీవల చైనా మినహా మిగిలిన దేశాలపై వేసిన సుంకాలను ట్రంప్ వాయిదా వేశారు. చైనాపై 145% సుంకాలు విధిస్తున్నట్టు తెలిపారు. ప్రతిగా అమెరికా ఉత్పత్తులపై 125% సుంకం వేస్తున్నట్టు ప్రకటించింది చైనా. ఇవి బులెటిన్ అప్డేట్స్.